మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళు 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన తన స్వక్షేత్రం కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపు చేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకు వేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు. కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే, మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి 4వ ఇంట అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. 4వ ఇంట కుంభరాశిలో శని తన స్వక్షేత్రంలో వక్రించి 3వ ఇంటికి వస్తున్నారు. అంటే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని అంటే వ్యతిరేక ఫలితాలే వస్తాయని అందరికీ తెలుసు. ఈ రాశికి ఈయన శత్రు స్థానాధిపతి, పాపస్థానాధిపతి అని అందరికీ తెలుసు. ప్రస్తుతం వృశ్చిక రాశి వాళ్ళు చతుర్థ స్థానంలో ఉండి తీవ్రమైనటువంటి క్షోభకు గురయ్యి ఎన్నో విధాలుగా నష్టపోయారు. ఇప్పటికే నష్టపోయారు. మరి ఆయన వక్రించి 3వ స్థానానికి వస్తున్నారు. అంటే 3వ స్థానంలో పాపగ్రహం యోగిస్తుందనేది జ్యోతిశాస్త్రం తెలియజేస్తుంది. కానీ 3వ స్థానం కూడా ఆయన యొక్క స్వస్థానమే. సోదరి స్థానము, ధైర్య వీర్య విజయ స్థానము, అదేవిధంగా కమ్యూనికేషన్స్, మీకు ఒక సహకారము అనేటువంటిది ఆ స్థానం ఏమవుతుంది. దానికి సంబంధించినటువంటి అరమరికలు మీకు సరిగా ఉండవు. ఈ 4 నెలల పాటు మీకు శుభ ఫలితాలు వస్తాయనుకోవడము ఆపోహ అవుతుంది. కారకో భావనాశయ అంటే సోదరులకు
కారకుడు ఒక విధంగా మీకన్నా పెద్దవాళ్ళకు శని భగవానుడు, మీకన్నా చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు కలిపి కుజ భగవానుడుగా జనరల్గా చెప్తారు. కాబట్టి 3వ ఇంటికి శని వస్తే సంతోషం ఇతరుల పాలు అని కూడా చెప్తారు. వృశ్చిక రాశి వారికైనా ఇచ్చేది ఏముండదు. సోదర సోదరుల అననుకూలత, సోదర సోదరులతో విభేదాలు మరింత పెరగడము, అదేవిధంగా మీకు సహకరించే వారి సంఖ్య తగ్గిపోవడము ఉంటుంది. జనరల్గా ఎవరైనా సరే 3వ ఇంటి శని వస్తే అద్భుతంగా రాజయోగం వస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఇప్పటి వరకు నేను ఎవరు చెప్పని విషయాన్ని నేను చెప్తున్నాను, ఎక్కడ వినుండరు. ఎందుకంటే పాపగ్రహానికి బలం పెరుగుతూ ఉంది. ఎక్కడ బలం పెరుగుతుంది? సోదర సోదరి స్థానంలో. అదే స్థానంలో శత్రుగ్రహం ఏమవుతుంది? ఇంకా విజృంభిస్తుంది తప్పితే మీకు శుభఫలితాన్ని ఇవ్వదు. మీకు శుభఫలితాలు ఇవ్వాలంటే మీ రాశి లగ్నానికి శుభగ్రహాలు మాత్రమే ఇస్తాయి, ఎక్కడున్నా సరే ఇస్తాయి. కావున నేను చెప్పినటువంటి కారకత్వాల్లో మీరు జాగ్రత్త వహించాల్సిందిగా చెబుతున్నాను. 4 నెలల పాటు మీరు ఓర్పు వహిస్తే సరిపోతుంది. మీ సోదర సోదరులతో పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏవైనా కావచ్చు, డాక్యుమెంట్స్, ఆస్తిపాస్తులు, లేదా ఇంకేదన్నా మీకు కుటుంబ వ్యవహారాలు పెండింగ్లో ఉంటే అవి మళ్ళీ మీ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. 4 నెలల పాటు ఓర్పు వహించవలసిందిగా, చెప్పిన పరిహారాలు పాటించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చక్కగా ఆచరించుకుంటారని మనవి. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు, మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు, నమస్కారాలకు, ఇంక దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు, నియమ నిబద్ధతలకు, బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే, శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే, చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధం చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు, 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు, ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని, ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకి తాగి దాహం తీర్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు, మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహుగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శని, శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు.